ఎవడి స్వార్థం వాడిది అన్నది ప్రపంచంలో దాని వలన జరిగిన అతిపెద్ద కుట్ర ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడిన అది కుట్ర అనడానికి వీలు లేకుండా పోయింది. ఏంటది? రష్యాని దెబ్బతీయడం కోసం ఉక్రెయిన్కి నాటోలో యూరోపియన్లో సభ్యత్వం ఇస్తామని మోసం చేసి దాన్ని యుద్ధానికి రెచ్చగొట్టింది అమెరికా ఉక్రెయిన్ రష్యా మీదకి. దాంతో ముందుగానే తెగించినటువంటి రష్యా యుద్ధం ప్రారంభించింది ఉక్రెయిన్ మీద. అయితే 4 రోజులు పోయాక ఉక్రెయిన్కి జ్ఞానోదయం అయింది. వాళ్ళ స్వార్థంలో తను పావు అవుతున్నాను తప్పించి యూరోపియన్ యూనియన్ తనకేమీ సంపూర్ణ మద్దతు ఇవ్వట్లేదు. యూరోపియన్ యూనియన్కి అతిపెద్ద దెబ్బ కొడితే తప్పించి తన విలువ తెలియదు అనుకుంది. అందుకోసమనే జర్మనీ నుంచి అంటే రష్యా నుండి జర్మనీకి ఆయిల్, గ్యాస్, డీజిల్ వెళ్ళేటటువంటి పైప్ లైన్లు నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ని ధ్వంసం చేయించింది. ధ్వంసం చేయించేటప్పుడు అటు పక్కకి నిల్వలు ఆగిపోయినాయి. దాంతో ఇప్పుడు సచ్చినట్టు ఉక్రెయిన్ దగ్గర కొంత కొనాల్సి వస్తుంది. అలాగే ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులు కూడా కొనాల్సి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటిదాకా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ రష్యా ధ్వంసం చేసిందని అమెరికా మొదట్లో ఆరోపిస్తే, అమెరికానే ధ్వంసం చేయించిందని రష్యా ఆరోపిస్తే, ఫైనల్గా తేలింది ఏంటి? ఉక్రెయిన్ వాడు, పోలాండ్ వాడు వీళ్ళందరూ కలిసి చేశారు అన్నటువంటి జర్మనీ విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్టులు జరుగుతున్నటువంటి వేళ ఇది కుట్రలో వింత కోణం వల్ల ఉక్రెయిన్, పోలాండ్ కలిసి చేసినవి. దేర్ వర్ అగ్రిమెంట్స్ బిట్వీన్ జెలెన్స్కీ అండ్ జూడా టు క్యారీ అవుట్ ద అటాక్ ఆన్ ద నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్. ఇది తాజాగా అంతర్జాతీయంగా బయటకు వచ్చినటువంటి అంశం.